Hello guys, welcome back to the next part 7 of fluid mechanics solving previous year's gate questions. Till now 6 parts చేసాం ఆల్రెడీ. 4 parts వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ ఈఎస్సీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని ఫ్లూయిడ్ స్టాటిక్స్ అండ్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ టాపిక్స్ రిలేటెడ్గా అప్రోచ్ ఎలా ఉండాలి ఈఎస్సీ ఎగ్జామ్లో చెప్పాను. నెక్స్ట్ గేట్ ఎగ్జామ్లో అప్రోచ్ ఎలా ఉండాలి వెన్ ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ అని చెప్పి అదే ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్స్ లామినార్ ఫ్లోలో కొన్ని వన్ ప్రాబ్లమ్ అండ్ రిమైనింగ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లికేషన్స్ అవి ఇన్వాల్వ్ చేస్తూ ఒక 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మొత్తం టోటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఇప్పటిదాకా పార్ట్ 5 అండ్ పార్ట్ 6లో. ఈ పార్ట్లో మళ్ళీ ఫ్లూయిడ్ డైనమిక్స్ నుండే ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్సే, బట్ లామినార్ ఫ్లో అండ్ బౌండరీ లేయర్ థియరీ ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ ఒక 5 to 6 చేద్దాం. సో లెట్స్ గెట్ టు ద క్వశ్చన్స్. So consider, okay, before doing that let me put myself aside so that you can have a proper view of the question. Okay, now it's visible, I guess. Consider a laminar flow at 0 over a flat plate. అంటే ఒక ఫ్లాట్ ప్లేట్ తీసుకుంటున్నాడు, అట్ 0 అంటే బౌండరీ మీద కన్సిడర్ చేయమంటున్నాడు. లామినార్ ఫ్లో నడుస్తుంది, అందులో బౌండరీ దగ్గర చూడండి అంటున్నారు. అంటే ప్లేట్ సర్ఫేస్ దగ్గర కన్సిడర్ చేయమంటున్నాడు. అక్కడ ఏంటంట, అట్ దట్ వాల్ షియర్ స్ట్రెస్ అట్ ద వాల్ ఈజ్ డినోటెడ్ బై TW. ఇప్పుడు యాక్సియల్ పొజిషన్స్ x1 అండ్ x2 సెలెక్ట్ చేసుకున్నాడు. x2 ఆన్ ద ప్లేట్ ఆర్ మెషర్డ్ ఫ్రమ్ ద లీడింగ్ ఎడ్జ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో. ఇఫ్ x1 లెస్ దాన్ x2 దెన్ అని చెప్పి అంటే వాల్ షియర్ స్ట్రెస్కి అట్ x1కి అట్ x2కి రిలేషన్ ఇచ్చాడు. ఈక్వల్ టు బట్ ఈక్వల్ టు 0, ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు 0, ఈక్వల్ టు బట్ నాట్ ఈక్వల్ టు 0, ఒకదానికొకటి గ్రేటర్ ఒకదానికన్నా ఒకటి లెస్. అది ఏంటి, ఆ రిలేషన్ ఏంటి మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఒక ఫ్లాట్ ప్లేట్ తీసుకోమన్నాడు, తీసుకున్నాము. లామినార్ ఫ్లో అనేది జరుగుతుంది అంటున్నాడు. అంటే ఇలా ఇన్వర్డ్ వస్తే అప్పుడు ఇది లీడింగ్ ఎడ్జ్ అవుతుంది, అంటే x ఈక్వల్ టు 0 ఇది అవుతుంది. నా వచ్చాక లామినార్ ఫ్లో ఉన్నప్పుడు లామినార్ బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాగా ఆ ఫామ్ అయినప్పుడు అసలు ఈ బౌండరీ లేయర్ థియరీ ఇవన్నీ ఏంటి, దేనివల్ల వస్తున్నాయి? స్కిన్ ఫ్రిక్షన్ అనేది ఒకటి జరుగుతుంది. ఏంటంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో, మనం ప్లేట్ అయితే ప్లేట్, పైప్ అయితే పైప్, అయితే ఎనీథింగ్ ఎల్స్ తీసుకున్న ఆ సర్ఫేస్, ఆ సాలిడ్ సర్ఫేస్ అనేది it will try to adhere the liquid surface trying to flow past it. అంటే లిక్విడ్ సర్ఫేస్ ఇలా మొత్తం వెళ్తున్నప్పుడు అందులో అలా వెళ్తున్న సర్ఫేస్ని, లిక్విడ్ సర్ఫేస్ని అది అడ్హేర్ చేసుకుని ఆపుంచడానికి ట్రై చేస్తుంది. ఇట్ విల్ బ్రింగ్ ఇట్ టు రెస్ట్. డ్యూ టు విస్కస్ ప్రాపర్టీ ద లేయర్స్ అబౌవ్ విల్ ఆల్సో బి సబ్సీక్వెంట్లీ స్లోడ్ డౌన్, స్లో చేసేస్తాయి ఆ విస్కస్ ప్రాపర్టీ వల్ల. సో వాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ షియర్ స్ట్రెస్సెస్. సో మనకు అలా షియర్ స్ట్రెస్ అట్ ది వాల్ కనుక్కోమన్నాడు. అంటే ఈ సర్ఫేస్ ఆఫ్ ద సాలిడ్ సర్ఫేస్, మనకు ఈ సాలిడ్ ఏంటి ఈ కేసులో ప్లేట్, ఫ్లాట్ ప్లేట్ మీద షియర్ స్ట్రెస్ మనం కన్సిడర్ చేయమంటున్నాడు. 2 పొజిషన్స్ ఇచ్చాడు. లీడింగ్ ఎడ్జ్ నుంచి x1 అనే పొజిషన్ ఒకటి, x2 పొజిషన్ సచ్ దట్ x1 ఈజ్ లెస్ దాన్ x2. సో ఇలాంటి కేసులో షియర్ స్ట్రెస్ అట్ ద బౌండరీ ఏమవుతుంది? లామినార్ ఫ్లో థియరీలో, లామినార్ ఫ్లోస్లో, బౌండరీ లేయర్ థియరీలో లామినార్ ఫ్లోకి వచ్చేసరికి మనకి ఇదంతా షియర్ స్ట్రెసెస్ అంటున్నాం, స్కిన్ ఫ్రిక్షన్ అని అంటున్నాను. అంటే డ్రాగ్ ఫోర్సెస్ ఇవన్నీ అరైజ్ అవుతాయి దానివల్ల. అంటే ఒక బాడీ లైక్ ఒక కార్ తీసుకున్నా సరే అది వెళ్తున్నప్పుడు స్పీడ్గా ఎయిర్ అనేది రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది. దానివల్ల అలాంగ్ దిస్ బౌండరీ సర్టెన్ ఎయిర్ లేయర్ అనేది స్టాగ్నేషన్ అవుతుంది, ఆగిపోతుంది. దానిపైన సబ్సిక్వెంట్గా ఉన్నవి వెళ్ళడానికి ట్రై చేస్తే, బట్ ఈ కింద ఉన్న సర్ఫేస్కి అంటుకుపోయిన ఉన్న లేయర్ దాని ఆ పైన ఉన్న లేయర్స్ని ఆపడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల రెసిస్టెన్స్ క్రియేట్ ఏమవుతుందంటే కార్ని ఎయిర్ అనేది ఆపడానికి ట్రై చేస్తున్న ప్రాసెస్లో కార్ ఏమో దాని నుంచి ఎయిర్ని చీల్చుకుంటూ ఎదరికెళ్ళే ప్రాసెస్లో కార్ మీద డ్రాగ్ ఫోర్స్, స్కిన్ ఫ్రిక్షన్ వల్ల డ్రాగ్ ఫోర్స్ అనేది, అండ్ స్కిన్ ఫ్రిక్షన్ ఎందుకంటే అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద కార్ సర్టన్ ఫ్రిక్షన్ ఈజ్ గెటింగ్ క్రియేటెడ్ డ్యూ టు ద ఎయిర్ పార్టికల్స్ ట్రైంగ్ టు మూవ్ పాస్ట్ ఇట్. సో ఆ స్కిన్ ఫ్రిక్షన్లో డ్రాగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓవరాల్ మొత్తం కార్ మీద చూసుకున్నప్పుడు FT అనుకుంటాము. దాన్ని హాఫ్ టోటల్ CF కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ρA U square.
యూ స్క్వేర్, సారీ ఫ్లో వెలాసిటీ యూ స్క్వేర్. ఇది ఈ సిఎఫ్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది యావరేజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. బట్ మనం ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర తీసుకోవాలి సర్టెన్ లీడింగ్ ఎడ్జ్ నుంచి అంటే అప్పుడు షియర్ పర్టికులర్ లొకేషన్ ఓవరాల్ అన్నప్పుడు స్కిన్ ఫ్రిక్షన్ ఫోర్స్ వచ్చింది, అట్ పర్టికులర్ లొకేషన్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ వస్తుంది, షియర్ స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్లు వస్తాయి. పర్టికులర్ లొకేషన్ పర్టికులర్ లైన్ అన్నప్పుడు స్ట్రెస్లు వస్తాయి. స్ట్రెస్ టౌ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సేమ్ హాఫ్ స్మాల్ సిఎఫ్, క్యాపిటల్ కాదు స్మాల్ సిఎఫ్ ఇంటూ రో యూ స్క్వేర్. అంటే స్ట్రెస్ కదా, అంటే ఫోర్స్ యూనిట్ స్పేస్ చూసుకుంటే ఏమో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ రావాలి, అంటే ఏరియా ఉండకూడదు ఇందులో ఏరియా అనేది ఉంటుంది. సో ఇందులో ఇది లోకల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. లోకల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు అది చేంజెస్ ఫ్రమ్ పొజిషన్ టు పొజిషన్, దానివల్లే టౌ వాల్యూ మారుతూ ఉంటుంది. ఈ రో కాన్స్టెంట్, యూ కాన్స్టెంట్, టౌ మారుతుంది. బట్ దేనివల్ల, సిఎఫ్ వల్ల స్మాల్ లోకల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం దాన్ని. అది ఎలా అంటే 0.664 సంథింగ్ సమ్ కాన్స్టెంట్ డివైడెడ్ బై √REX. అంటే ఏంటర్థం, సిఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√REX అయినా రినాల్డ్స్ నంబర్ ఫర్ ద ఫ్లో. ఇది ఫ్లాట్ ప్లేట్, ఓవర్ ఫ్లాట్ ప్లేట్ కనుక REX అనేది మనం ρBX క్యారెక్టరిస్టిక్ లెంత్ డివైడెడ్ బై మ్యూ తీసుకుంటాం. ఈ ఎక్స్ ఏంటంటే ఓవర్ ఫ్లాట్ ప్లేట్ కనుక ఈ క్యారెక్టరిస్టిక్ లెంత్ అనేది ఏంటంటే ఈ లెంత్ ఫ్రమ్ ద మెజర్డ్ ఫ్రమ్ ద లీడింగ్ ఎడ్జ్, ఎక్కడ నుంచి బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవడం మొదలైందో అక్కడ నుంచి చూసేసుకుంటాం డైరెక్ట్గా. సో మనకు పొజిషనింగ్ సేమ్ ఈ X1 X2 లాగా ఇది ఒక ఎక్స్. సో ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఏమవుతుంది, డినామినేటర్ √/ఇట్ పెరుగుతుంది. రూట్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, డినామినేటర్లో టోటల్ ఓవరాల్ వాల్యూ తగ్గుతుంది, అంటే సిఎఫ్ వాల్యూ తగ్గిపోతుంది. ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ సిఎఫ్ వాల్యూ అనేది మనకు తగ్గుతుంది. సిఎఫ్ వాల్యూకి మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టౌ అనేది. సో సిఎఫ్ తగ్గితే టౌ కూడా తగ్గిపోతుంది. అంటే X1 అనేది X2 కంటే తక్కువ ఉంది. అప్పుడు ఇక్కడ ఉండేది ఎక్స్ పెరిగే కొద్దీ టౌ తగ్గుతుంది, అంటే తక్కువ ఎక్స్ ఉన్న చోట టౌ ఎక్కువ ఉంటుంది, షియర్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో టౌ వాల్ స్ట్రెస్ at X1 will be greater than wall stress at X2. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎ ఫుల్లీ డెవలప్డ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ఎ పైప్ హ్యావింగ్ డయామీటర్ 10 cm, వెలాసిటీ 0.1 m/s, కైనమాటిక్ విస్కాసిటీ దిస్ మచ్, వాల్యూ ఆఫ్ డార్సీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎంత? మామూలుగా పైప్ ఫ్లో డయామీటర్ అంటే సర్క్యులర్ పైప్ ఫ్లో అయినప్పుడు హెడ్ లాస్ అని చెప్పి మనం FLV²/2GD అని చదువుకుంటాం. అందులో ఎఫ్ అనేది డార్సీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, ఇదే డార్సీ విస్బాక్ ఈక్వేషన్. సో ఈ ఎఫ్ వాల్యూ లామినార్ ఫ్లో కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లామినార్ ఫ్లో అయితే దిస్ ఈజ్ 64/RE, వేర్ RE ఈజ్ ద రెనాల్డ్స్ నంబర్. బట్ RE అనే అగైన్ RE ఈజ్ ρVD/μ. ఇక్కడ మ్యూ డి అంటే యాక్చువల్గా DH, దిస్ ఈజ్ హైడ్రాలిక్ మీన్ డయామీటర్. అది తీసుకోవాలి, క్యారెక్టరిస్టిక్ అని తీసుకోవాలి. పైప్స్ కేసులో హైడ్రాలిక్ మీన్ డయామీటర్ అవుతుంది, హైడ్రాలిక్ మీన్ డయామీటర్. ఇప్పుడు హైడ్రాలిక్ మీన్ డయామీటర్ అయితే ఎలా ఫైండ్ చేస్తాం, DH = 4 times వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. పైప్స్ కేసులో ఇది మనం సాల్వ్ చేస్తే మనకి D వస్తుంది డైరెక్ట్గా, డయామీటర్ అయితే పైప్ వస్తుంది సర్క్యులర్ పైప్ అయితే కనుక. సో డైరెక్ట్గా D అని తీసేసుకోవచ్చు. సో ρVD/μ. కానీ మనకి డైనమిక్ విస్కాసిటీ ఇవ్వలేదు, కైనమాటిక్ విస్కాసిటీ ఇచ్చాడు. సో ఈ రోని ఇక్కడ కింద తీసుకొస్తే VD/μ/ρ అంటే VD/μ. V అంటే ఎంత, వెలాసిటీ 0.1. D అంటే ఎంత, డయామీటర్ ఆఫ్ ద పైప్ 10 cm అంటే 0.1 meters, డివైడెడ్ బై న్యూ ఈజ్ 10⁻⁻5 అంటే ఫైనల్గా 1000 వచ్చింది. పైప్స్ కదా అంటే 2300 అలా తీసుకుంటాం రెనాల్డ్స్ నెంబర్ క్రిటికల్ వాల్యూ, ఇప్పుడు 2000 సేఫ్ సైడ్గా. సో బిలో దట్ వచ్చింది కనుక ఇది లామినార్ ఫ్లో. సో లామినార్ ఫ్లోలో మనం అంటే ఇది అప్లై చేయొచ్చు. ఎంత వచ్చింది, 1000. అంటే ఆటోమేటిక్గా ఎఫ్ వాల్యూ మన డార్సీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత వస్తుంది, 64/RE అంటే 64/1000, విచ్ విల్ బి 0.064. సో దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్, consider a laminar flow of water over the flat plate of length 1 meter. So let's change the ink. Every time ఒకటే వాడితే మీకు బోర్ కొడుతుంది. సో ఒక ఓవర్ ఫ్లాట్ ప్లేట్ ఆఫ్ లెంత్ 1 meter లామినార్ ఫ్లో అనేది జరుగుతుంది, మన వాటర్ అనేది ఫ్లో అవుతుంది అలాగా.
బౌండరీ లేయర్ థిక్నెస్ అట్ ఎ డిస్టెన్స్ ఈజ్ 0.25 ఫ్రమ్ ద లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ద ప్లేట్. అంటే బౌండరీ లేయర్ థిక్నెస్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 0.25 మీటర్. చెప్తాను ఆగండి. ఫ్లాట్ ప్లేట్ అంటున్నాం కదా, ఫస్ట్ క్వశ్చన్ చదివిద్దా. బౌండరీ లేయర్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 0.75 మీటర్స్ ఈజ్, ఇది లీడింగ్ ఎడ్జ్ అనుకుంటే ఇక్కడ నుంచి మనం 0.25 అనే డిస్టెన్స్ తీసుకున్నప్పుడు మనకి లామినర్ ఫ్లో అన్నట్టు కదా, సో బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవుతుందిగా అన్నప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఇది del1, అక్కడ ఎంత అంటున్నాడు, అది 8 mm అంట, 8 mm. అలాంటప్పుడు 0.75 ఉన్నప్పుడు, 0.75 లీడింగ్ ఎడ్జ్ దగ్గర అంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ డెల్ వాల్యూ ఎంత అది మనం కనుక్కోవాలి. ఓకే, మనకి ఒక బౌండరీ లేయర్ థియరీలో కాన్సెప్ట్ ఉంది వేర్ ఇట్ రిలేట్స్ boundary layer thickness and distance of that particular point from leading edge, which will be equals to somewhere 5 by root over REX. బట్ మనకి ఇలా ఫ్లాట్ ప్లేట్స్ ఇవి తీసుకున్నప్పుడు REX అంటే రో VX బై మ్యూ. సో ఒక పర్టికులర్ ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు రో కాన్స్టెంట్, ఆ ఫ్లో అదే ఉంటుంది కనుక V కాన్స్టెంట్, మ్యూ కాన్స్టెంట్, మారేదల్లా X. సో డెల్ ఈక్వల్స్ టు 5 కూడా కాన్స్టెంట్. సో మిగిలిది ఏంటంటే మనకి ప్రపోర్షనల్ టు X బై రూట్ X వచ్చింది ఫైనల్గా, ఎందుకంటే REX అనేది రెనాల్డ్స్ నెంబర్ రూట్లో ఉంది కనుక కింద, అదేమో దీనికి అప్లై అవుతుంది, దాంట్లో రూట్ X వస్తుంది, ఈ X ఏమో ఇటు పడినిచ్చాను. సో X బై రూట్ X విచ్ ఇస్ ఫైనల్ ఈక్వల్స్ టు రూట్ X, అంటే డెల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ X. సో del1 బై del2 విల్ బీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ X1 బై X2. మనకు రివర్స్ del2 కావాలి, అంటే del1 ఇంటూ రూట్ ఓవర్ X2 బై X1. అంటే del1 అంతా 8 mm అన్నాడు, X2 బై X1 రూట్ ఓవర్ X2 బై X1. X2 అంటే 0.75, X1 అంటే 0.25, అంటే 8 ఇంటూ రూట్ 3 అని mm. అది ఎంత అవుతుంది, అది క్యాలిక్యులేట్ చేద్దాం. 1.732 కదా వాల్యూ, 8 star 13.856. It will be 13.856. So answer is del2 will be 13.856 in the mm అన్నమాట. ఓకే, సో ఒకసారి చూడండి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, లెట్ మీ చేంజ్ ద ఇంక్ ఫస్ట్. ఎ ఫ్లూయిడ్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ 2 into 10⁻⁵ అండ్ డెన్సిటీ రో ఇచ్చేసాడు విత్ అన్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ 1 meter per second త్రూ ఎ లాంగ్ డక్ట్, అంటే యూ ఇచ్చేసాడు యావరేజ్ వెలాసిటీ, యూ ఆర్ క్యాపిటల్ వి ఏదైనా అనుకోండి పర్లేదు, క్యాపిటల్ యూ ఆర్ క్యాపిటల్ వి యావరేజ్ వెలాసిటీ ఉన్నప్పుడు, త్రూ ఎ లాంగ్ డక్ట్ ఆఫ్ రెక్టాంగులర్. ఇప్పటిదాకా అన్ని మనం సెమిస్టర్ ఎగ్జామ్స్లోనే అక్కడ కూడా మనం చదువుకున్నది ఓన్లీ సర్క్యులర్ పైప్స్, రెక్టాంగులర్ పైప్స్ కాదు. రెక్టాంగులర్ అన్నప్పుడు ఏం చేయాలో చెప్తాను. సో లాంగ్ డక్ట్ ఆఫ్ రెక్టాంగులర్, దాన్ని A and B ఇచ్చేసాడు, విడ్త్ అండ్ హైట్ ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇంత క్రాస్ సెక్షన్తో ఉందండి, ఫ్లో జరుగుతుంది లామినార్ ఫ్లో. ఎజ్యూమింగ్ లామినార్ ఫ్లో, అదే అంటున్నాడు లామినార్ ఫ్లో, ద ప్రెషర్ డ్రాప్ ఇన్ అ ఫుల్లీ డెవలప్డ్ రీజన్ పర్ మీటర్ ఆఫ్ ద డక్ట్ ఈస్, అంటే టోటల్ డెల్టా పి బై ఎల్ అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ డో పి బై డో ఎక్స్ లాంటిదే అనమాట, అంటే P1 మైనస్ P2 బై ఎల్. అంటే అది ఎలా అంటే మామూలుగా డెల్టా పీకి మనకి 32 మ్యూ విఎల్ బై డి స్క్వేర్ అనే ఒక ఫార్ములా ఉంది, కానీ డెల్టా పీకి అది డెల్టా పీ బై ఎల్ అంటే ఇది తీసేయండి, మనకు మిగిలేదంటప్పుడు ఇది పోతుంది, ఎల్ పోతుంది. డెల్టా పీ బై ఎల్ అన్నాం కనుక ఎల్ ఇక్కడ తీసుకొచ్చినాం కనుక ఎల్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం, సో ఇక్కడ ఎల్ ఉండదు. సో ఇప్పుడు అది మనం చేయాల్సిన పని, ఇవి క్యాలిక్యులేట్ చేసి చేయాలి. ఇక్కడ డి అనగానే మనకి అదేంటి సార్ డయామీటర్ డి అంటున్నారు, మనకి ఇక్కడ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ కదా ఇచ్చాడు, రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి దీన్ని అనేది మన డౌట్.
ఇది ఏ అనుకుందాం, అండ్ దిస్ ఈజ్ 25 mm, ఇది బి అనుకుందాం, దిస్ ఈజ్ 15 mm. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక ప్రాబ్లం చెప్పాను, ఈ డి అనేది యాక్చువల్గా డయామీటర్ కాదు, హైడ్రాలిక్ మీన్ డయామీటర్, డిహెచ్ అనాలి. సర్క్యులర్ పైప్స్ కేసులో అది డి అయిపోయింది అంతే. బట్ మామూలుగా అసలు ఏదైనా క్రాస్ సెక్షన్, లేకపోతే రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఇచ్చినప్పుడు 4 times వెట్టెడ్ పెరిమీటర్ బై వెట్టెడ్ ఏరియా బై పెరిమీటర్ అంటే 4 times వెట్టెడ్ ఏరియా అంటే ఎంత ఫ్లో ఇలా వెళ్తుంది కనుక ఈ టోటల్ ఏరియా క్రాస్ సెక్షన్ మొత్తం తడుస్తుంది. ఫుల్ ఫ్లో ఇస్ ఫుల్ అన్నప్పుడు హాఫ్ పైప్ నిండింది, సగం పైపే నిండింది అంటలేదు, వాడు ఏం మెన్షన్ చేయలేక ఫుల్ పైప్ అంతా నిండిపోయింది, మొత్తం పైప్లో ఫ్లో అవుతుంది. సో ఫుల్లీ పైప్ ఫుల్ క్రాస్ సెక్షన్ పూర్తిగా వెట్ అయింది. అప్పుడు అది ఏ ఇంటూ బి డివైడెడ్ బై పెరిమీటర్ వచ్చేసి 2 of a plus b, which is equals to 2ab by a plus b. ఇది మన హైడ్రాలిక్ మీన్ డయామీటర్. అది ఎంత, 2 into 25 into 15 డివైడెడ్ బై 25 plus 15 అంటే 40. అంటే 75/4. ఇది ఎంఎంలో వచ్చింది, మనం మీటర్స్లో కనుక్కోవాలి దాన్ని. ఎనీవే దీనికి స్క్వేర్ చేస్తే ఇది ఎంత, 8. 75/4 అంటే ఎంత, 75 డివైడెడ్ బై 4 అంటే ఎంత, 18.75. దీనికి స్క్వేర్ చేస్తే ఎంత, 351.56. 351.6 అనుకుందాం. 351.6 స్క్వేర్ చేసేసాను. ఏంటది, ఇది డిహెచ్ అంటే ఇది, డిహెచ్ స్క్వేర్ అంటే ఇది అవుతుంది. అప్పుడు అదేంటి, ఎంఎం స్క్వేర్లో ఉంది, దాన్ని మీటర్ స్క్వేర్లో తీసుకురావాలి. అప్పుడు 351.6 ఇంటూ 10⁻⁻6 మీటర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది డిహెచ్ స్క్వేర్ అయితే, అంటే ఇక్కడ. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. 32 డెల్టా పి బై ఎల్ ఎంత అవుతుంది మనకి అంటే, రిడక్షన్ గ్రేడియంట్ ఆఫ్ పైప్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో అంటే మామూలుగా P2 మైనస్ P1 బై ఎల్ చేసి ఉండాలి. మనకు అక్కడ కాన్సెప్ట్లో చదువుకుంటాం చాప్టర్లో ఏంటంటే, P2 విల్ బి ఆల్వేస్ లెస్ దాన్ P1 ఇన్ ద పైప్ ఫ్లో టు మెయింటైన్ ద పైప్. అంటే ప్రెషర్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఫ్లో మెయింటైన్ అవుతుంది. అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ప్రెషర్ తగ్గుతూ వెళ్తుంది. సో బై డిఫాల్ట్ P2 ఇస్ లెస్ దాన్ P1. సో ఇది నెగిటివ్లో వస్తుంది. సో దాన్ని ఏంటంటే మనం P1 మైనస్ P2గా తీసుకుంది. దిస్ ఎనర్జీ పొటెన్షియల్, ప్రెషర్ పొటెన్షియల్ ఆర్ ప్రెషర్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ టు మెయింటైన్ ది ఫ్లో. ఇది మనం కనుక్కుంటుంటాం జనరల్గా ఎప్పుడు. సో అదే ఈ వాల్యూ అనమాట. 32 ఇంటూ మ్యూవి, మ్యూ అంటే వాడు ఎంత ఇచ్చే 2 into 10⁻⁻5 ఇంటూ వి అంటే 1 డివైడెడ్ బై డి స్క్వేర్ అంటే 351.6 ఇంటూ 10⁻⁻6. మనం ప్రతిదీ క్యాలిక్యులేటర్లో వేసుకుని చేసామనుకోండి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇది సింపుల్గా 64 ఇంటూ 10⁻⁵, 10⁻⁻6 పైకి వెళ్తే 10 into 10⁻⁶ అవుతుంది. 10⁻⁵ ఇంటూ 10⁻⁶ అంటే ఇంటూ 10 డివైడెడ్ బై 351.6. ఇవి మటుకు వేసుకుందాం మనం. 640/351.6, 640/351.6, 1.82 in pascals per unit length. per meter అన్నాడు కదా, per meter అన్నాడు కదా, pascals per meter. So this is what we will get. So coming to the next question, a fully developed laminar flow of water dynamic viscosity anta mu 0.001 pascal seconds through a pipe of radius is 5 cm. The axial pressure gradient is minus 10 pascal per meter minus dou p by dou x. Axial pressure dou p by dou x is minus 10 pascal per meter. The P2 minus P1 by x2 minus x1 laga. The magnitude of axial velocity at radial location 0.2 centimeters, small r, at 0.2 centimeters is అడుగుతున్నాడు వాడు.
యూ అంటే స్మాల్ యూ వాల్యూ ఎంత మనకు అసలు మామూలుగా 1/4 mu minus dou p by dou x into r square minus r square. ఇది మన ఫార్ములా మామూలుగా. ఓకే, నౌ మైనస్ డో పీ బై డో ఎక్స్ అనే దాని వాల్యూ -10, సారీ డో పీ బై డో ఎక్స్ అంటే 10 ఇచ్చాడు. 1/4 మ్యూ 0.001 అంటే 10⁻³ ఇంటూ మైనస్ ఆఫ్ -10 సారీ డో పీ బై డో ఎక్స్ అంటేనే -10, దానికి మళ్ళీ మైనస్ అంటే -10 ఇంటూ 5 సెంటీమీటర్స్. ఇది అంటే 5 ఇంటూ 10⁻² స్క్వేర్ మైనస్ 0.2 ఇంటూ 10⁻² స్క్వేర్. సో దీన్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో ఇట్ ఈస్ 10/4 ఇంటూ 10⁻², 4 ఇంటూ 10⁻², అంటే ఈ +10 అయిపోయింది కదా, అది క్యాన్సిల్ చేస్తాం, ఇంటూ 25 ఇంటూ 10⁻⁻4 మైనస్ 0.04 ఇంటూ 10⁻⁻4. 10⁻⁻4 ఫస్ట్ ఫ్రంట్కి పంపించేస్తాం, సారీ ఈ 10⁻³ 10⁻1 పైకి వెళ్తే అది కాస్త 10⁻4గా మారిపోతుంది, డివైడెడ్ బై 4 ఇంటూ, ఇందాక స్టెప్లో నేను కొంచెం మిస్టేక్ చెప్పాను, ఈ -+10 అంటే 10⁻1 అయింది, డివైడెడ్ 4 ఇంటూ 10⁻³ ఉంది, 10⁻³ పైకి వెళ్తే +3 అయిపోతుంది, 10⁻1 +3 అంటే 10⁻4/4 ఇంటూ 25 మైనస్ 0.04 నెగ్లిజిబుల్ 0.04 అనేది 25 ముందు ఇంటూ 10⁻⁻4. ఫైనల్గా అది ఏమవుతుంది, అప్రాక్సిమేట్లీ 25/4 అవుతుంది, విచ్ విల్ బి 6.2 నియర్ బై 6.25. అంటే డెసిమల్ మైనస్ చేయలేదు కనుక డెసిమల్ చూస్తే అరౌండ్ 6.2 వచ్చి ఉండేది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, రైట్. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు అప్రోచ్. మనకు ఫార్ములాస్ గుర్తుంటే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అయిపోతాయి. మనం వచ్చేసి దృష్టిలో పెట్టుకొస్తే ఫార్ములా కరెక్ట్గా ఇక్కడ అప్లై అవుతుందా లేదా ఇచ్చిన క్వశ్చన్కి. నెక్స్ట్ మన యూనిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు లైక్ కొంతమంది 5² మైనస్ 0.2² రాసేస్తారు, అలా చాలా పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ కనుక మనకు ఆప్షన్స్ ఉండవు కనుక మనం చేస్తుంది రైట్ రాంగో కూడా తెలియదు, మనకి ఏదో ఒకటి వచ్చిన ఆన్సర్ వేసేస్తాం. సో వేసేటప్పుడే యూనిట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి, 10 మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ డో పీ బై డో ఎక్స్ ఇచ్చాడు -10 అంటే మనం మైనస్ డో పీ బై డో ఎక్స్ ఉంటుంది ఫార్ములాలో, సో -10 వేసుకోండి, ఇవన్నీ క్లియర్ కట్గా ఉండాలి, ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఆన్సర్. నౌ కన్సిడర్ ఏ ఫుల్లీ డెవలప్డ్ స్టడీ లామినార్ ఫ్లో, ఫుల్లీ డెవలప్డ్ స్టడీ లామినార్ ఫ్లో, వీటి మీద ఫోకస్ పెట్టండి. ఆఫ్ అన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ విత్ విస్కాసిటీ మ్యూ through a circular pipe of radius R. Given that velocity at a radial location r/2 from the center line of the pipe is u1, the shear stress at the wall is ఇంత ఇచ్చాడు. అప్పుడు అందులో ఆ k వాల్యూ ఎంత. ఓకే, మామూలుగా అసలు u ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఎట్ ఎనీ లొకేషన్ అంటే ఒక సర్క్యులర్ పైప్ ఉంది, ఇది టోటల్ డయామీటర్ d అనుకుంటే, ఇప్పుడు ఫ్రమ్ సెంటర్ లైన్, ఇది సెంటర్ లైన్ నుంచి సర్టెన్ రేడియస్ r తీసుకున్నప్పుడు అంటే ఇది క్యాపిటల్ ఆర్, సెంటర్ లైన్ నుంచి అప్ టు పైప్ డయామీటర్ దాకా చూసుకుంటే క్యాపిటల్ ఆర్, సెంటర్ లైన్ నుంచి అప్ టు దీని దాకా కొంచెం పెద్దగా గీస్తాను అర్థం అవ్వకపోతే. సెంటర్ లైన్ నుంచి కంప్లీట్ పైప్ వాల్ దాకా చూసుకుంటే r, మనం ఏంటి సర్టెన్ హైట్ దాకా చూసుకుంటున్నాం, మొత్తం చూసుకోవట్లేదు, అంటే ఇక్కడ దాకా మాత్రమే, ఈ లెవెల్ దాకా మాత్రమే. ఆ లెవెల్ ఏమంటాం మనం, స్మాల్ r అంటాం. ఓకే, అలా తీసుకున్నప్పుడు మనం ఇందాకనే జస్ట్ చూసాం, ఏంటొచ్చింది 1/4 మ్యూ ఇంటూ మైనస్ డో పీ బై డో ఎక్స్ ఇంటూ R² మైనస్ స్మాల్ r² అని. వాడు ఏమంటున్నాడు, ఎట్ r ఈక్వల్స్ టు R/2 u ఈక్వల్స్ టు u1 అంటున్నాడు. సో u1 వాల్యూ ఏమవుతుంది మనకి 1/4 మ్యూ ఇంటూ మైనస్ డో పీ బై డో ఎక్స్ ఇంటూ R² మైనస్ r/2 స్క్వేర్. ఇది r² ఇది R²/4 అయిపోతుంది.
అంటే మిగిలేది ఏంటి మనకి 1/4 మ్యూ మైనస్ డో పీ బై డో ఎక్స్ ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై 4 అంటే 3r స్క్వేర్ బై 4. ఇది మనకి మిగిలేదు వచ్చేది మనకి ఫైనల్ ఆన్సర్. దీని నుంచి చూసుకుంటే డో పీ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో ఎక్స్ వాల్యూ ఎంత క్రాస్ మల్టిప్లికేషన్లో తెలుస్తుంది. 16 మ్యూ ఇంటూ u1 డివైడెడ్ బై 3r స్క్వేర్, రైట్. ఇప్పుడు ఇది ఎందుకు ఫైండ్ చేశారు సార్ అంటే మనకి షియర్ స్ట్రెస్ ఇన్ లామినార్ ఫ్లో అండ్ దట్ టు త్రూ సర్క్యులర్ పైప్స్ టౌ ఈక్వల్స్ టు మైనస్ డో పీ బై డో ఎక్స్ ఇంటూ r/2 అట్ ఎనీ హైట్ ఫ్రమ్ ద సెంటర్ లైన్ తీసుకుంటే r/2. సో ఇది మనకి వచ్చేది ఆన్సర్. సో అట్ సర్టెన్ ఆర్ మనకేంటి ద షియర్ స్ట్రెస్ అట్ ది వాల్ కావాలి, టౌ నాట్ వాల్యూ కావాలి. అంటే టౌ నాట్ ఈక్వల్స్ టు మైనస్ డో పీ బై డో ఎక్స్ అట్ ది వాల్ అంటే పైప్ వాల్ దగ్గర అంటే ఆర్ వాల్యూనే కదా యూజ్ చేస్తుంది. సో క్యాపిటల్ r/2. ఇప్పుడు మనకి డో పీ బై డో ఎక్స్ ఇక్కడ నుంచి వెళ్తుంది. అప్పుడు అది టౌ నాట్ ఈక్వల్స్ టు 16 మ్యూ u1 బై 3r స్క్వేర్ ఇంటూ r/2. ఇక్కడ చూడండి మ్యూ u1 బై r, మ్యూ u1 ఇక r ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్. సో ఫైనల్గా వచ్చేది ఏంటంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ 2 నాట్ just wait, let's wait for 2-3 minutes, 1 minute, half minute. Sorry, so it will be 16 by 2 3s are 6 of mu u1 by r. సో k వాల్యూ ఎంత అంటే 16 by 6 అంటే 8/3 అంటే 2.667 సంథింగ్ లైక్ దట్. సో ఇది మనకి ఆన్సర్. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ఎ గివెన్ క్వశ్చన్, ఎ గివెన్ థింగ్. సో మీకు అసలు ఇక్కడ తెలియాలి, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీకు ఐడియా వచ్చి ఉండాలి. మనకి యూ వాల్యూ యూజ్ చేయాలి, దానికి నుంచి మనం అసలు మైనస్ డో పీ బై డో ఎక్స్ ఫైండ్ చేయాలి. దాన్ని పట్టుకెళ్ళి మనం వాల్ స్ట్రెస్ ఈక్వేషన్లో పెట్టుకోవాలి, వాల్ షియర్ స్ట్రెస్ ఈక్వేషన్లో. సో మనకి ఏం గుర్తుండాలి, u వాల్యూ, టౌ నాట్ వాల్యూ. ఆ టౌ నాట్ అన్నానంటే అట్ ది వాల్ షియర్ స్ట్రెస్. సో hope you have enjoyed the session and request you to subscribe the channel and like the video. Thank you.